నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మీ సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత పాత్ర కీలకమన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రేపు గురునానక్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా దుబాయ్లో కొనసాగుతున్న మంత్రి నారాయణ బృందం పర్యటన. విజయవాడను స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్న ఎంపీ కేసినేని శివనాథ్. బీహార్ శాసనసభ తొలిదశ ఎన్నికలకు ముగిసిన ప్రచారం. ఇక వార్తలోని వివరాలు. వికసిత్ భారత సంకల్ప సాధనలో యువత పాత్ర కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఉత్తరాఖండ్లోని నైనిటాల్లో కుమావున్ విశ్వవిద్యాలయ 20వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి మాట్లాడుతూ ఏ దేశాభివృద్ధికైనా విద్య పునాది అన్నారు. విద్యార్థులు తమ విద్యను నిరుపేదల సేవకు, దేశ నిర్మాణానికి అంకితం చేయాలని ఆమె కోరారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత ఆర్థిక వ్యవస్థ ఒకటని పేర్కొన్నారు. सभी विद्यार्थियों के माता पिता और अभिभावकों को भी मैं बधाई देती हूँ। वे आपकी यात्रा में हर कदम पर साथ खड़े हैं। आज इस दीक्षांत समारोह के साथ आपकी औपचारिक शिक्षा का एक महत्वपूर्ण चरण पूरी हो रहा है, लेकिन ये शिक्षा का अंत नहीं है। मेरा मानना है कि आपको अपने भीतर के विद्यार्थी को हमेशा जीवित रखना चाहिए। शिक्षा आपको आत्मनिर्भर तो बनाती ही है, साथ ही शिक्षा आपको विनम्र बनने तथा समाज और देश के विकास में अपना योगदान देने के लिए प्रेरित भी करती है। आप अपनी शिक्षा और उससे कमाई हुई धन को समाज के రేపు గురునానక్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మెరుగైన సమాజం కోసం గురునానక్ ఆచరించిన విలువలు అందరికీ స్ఫూర్తిదాయకమని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. సత్యం, న్యాయం, కరుణ ఆధారంగా జీవితాన్ని గడపడానికి గురునానక్ ఇచ్చిన బోధనలు విజయానికి నిజమైన కొలమానమన్నారు. దుబాయ్లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ బృందం పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఈరోజు అప్రెల్ గ్రూప్ చైర్మన్ నీలేష్ వేద్తో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. ఫ్యాషన్, ఫుట్వేర్ రంగాల్లో 14 దేశాల్లో అప్రెల్ గ్రూప్ ప్రసిద్ధి పొందింది. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా అప్రెల్ గ్రూప్ ప్రతినిధులను మంత్రి ఆహ్వానించారు. ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ చైర్మన్ రమేష్ రామకృష్ణన్తోనూ మంత్రి సమావేశమయ్యారు. షిప్పింగ్, లాజిస్టిక్ రంగంలో దుబాయ్ కేంద్రంగా అనేక దేశాల్లో ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ వ్యాపారాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో లాజిస్టిక్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను మంత్రి వివరించారు. గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. అమరావతి సచివాలయంలో మంత్రి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం 113 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు, హాస్టల్స్లో గత కాలంలో మౌలిక సదుపాయాల కల్పన లేక నాట్ ఈవెన్ ప్లేట్లు, గ్లాసులు, పెట్టెలు ఇవి కూడా ఇచ్చే నాదుడు లేక ఇబ్బంది పడినటువంటి సమయం నుంచి ఈరోజు పూర్తిగా అన్ని సదుపాయాలు ఇస్తూ 155 కోట్లు ఫస్ట్ మేము శాంక్షన్ చేసాం లాస్ట్ ఇయర్ మౌలిక సదుపాయాల కోసం. చాలా హాస్టల్స్కి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతూ వచ్చింది. ఈ మధ్యకాలంలో ఏ హాస్టల్స్లో ఇంకా ఆర్ఓ ప్లాంట్స్ లేవు, వాష్రూమ్స్ లేవు, లేదా చిన్న చిన్న
రిపేర్స్ ఉన్నాయి, అట్లాంటివన్నీ కూడా గుర్తించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావటం కూడా జరిగింది. ఈ 2 నెలల్లో మీ అందరికీ తెలుసు, వర్షాలు పడిన తర్వాత గిరిజన ప్రాంతాల్లో వస్తున్నటువంటి మార్పులు కానీ జరుగుతున్నటువంటి చిన్న చిన్న విషయాలన్నీ మీకు తెలుసు. కాబట్టి 113 కోట్లు. మోందా తుఫానుతో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కట్టుపాలెం, యలమంచలి లంక గ్రామాల్లో మత్స్యకార కుటుంబాలను మంత్రి ఈరోజు పరామర్శించి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ధాన్యం అమ్ముకోవాలంటే ఎన్ని ఇబ్బందులు పడ్డామో మీరందరికీ తెలుసు. ఆ రోజు కళ్ళెదర రైస్ మిల్లు కనపడుతుంటే ఆ మిల్లుకి ధాన్యం తోలుకునే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి పాలనలో పాలకొల్లు ధాన్యం, తణుకు ధాన్యం, భీమవరం దానికి నరసాపురం, ప్రతి రైస్ మిల్ దగ్గర 200, 300 ట్రాక్టర్లు, లారీలు వరుసగా 5 రోజులు, 6 రోజులు, 7 రోజులు పడిగోపులు కాశారు. ప్రతి రైస్ మిల్ దగ్గర ఎండనక, వాననక, చలనక, తిండి తిప్పలు లేకుండా రైతులు అక్కడ పడున్నారు. రైస్ మిల్లుల దగ్గర జాకీలు పెట్టుకున్నారు ట్రాక్టర్లకి. ఏంటంటే ట్రాక్టర్లకి జాకీలు పెట్టావా అంటే 5-6 రోజుల నుంచి లోడుతో ట్రాక్టర్ ఉంది, ఈ జాకీలు పెట్టకపోతే టైర్లు పేలిపోతాయి. మేం పండించినటువంటి మా పంట కూడా అమ్ముకునేటువంటి స్వేచ్ఛలు కూడా లేకుండా. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు పర్యటించారు. ప్రశాంతి నిలయంలోనికి వెళ్లి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా పర్యాటకుల సౌకర్యార్థం ఆర్టీసీ కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. పుట్టపర్తి డిపోను తనిఖీ చేసిన అనంతరం ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఆర్టీసీ చరిత్రలో నవ్వుతో భవిష్యత్ సంక్షేమం కార్యక్రమంలో ఎంప్లాయీస్కి ఏ మాత్రం వెనకాడేది లేదు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఎంత ఖర్చు అయినా కానీ చేయడానికి ఆర్టీసీ పనిచేస్తుంది. స్త్రీశక్తి పథకం. గుంటూరు జిల్లా మంగళగిరిలో రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజా దర్బార్కు వచ్చిన ప్రతి ఒక్కరిని మంత్రి స్వయంగా కలిసి వినతులు స్వీకరించారు. అలాగే సమస్యలను పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను మంత్రి ఆదేశించారు. సుమారు 2,000 మందికి పైగా ఈ ప్రజా దర్బారులో పాల్గొన్నారు. విజయవాడను క్రీడా హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. నగరంలోని స్టేడియాల ఆధునీకరణ పనులు చేపట్టే కార్యక్రమాలపై ఎంపీ ఈరోజు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ నగరంలోని క్రీడా ప్రాంగణాలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రకృతి వ్యవసాయం పట్ల రైతులు శ్రద్ధ చూపాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పిలుపునిచ్చారు. అనంతపురంలోని స్వయం సహాయక సంఘాల మహిళా రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై నిర్వహించిన శిక్షణా తరగతుల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయానికి విశేష స్పందన లభిస్తోందన్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రతి ఒక్క ఎకరా మనం పండించిన దాన్ని కూడా గ్రీన్ లోపలికి తీసుకురావాలని అనుకున్నాం. ఇలాగే ఉంది 100% చేయకపోవచ్చు, చేయొచ్చు. అంటే
కానీ మనం ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు దాన్ని బట్టి ఉంటుంది. దానిలో మీరు చాలా ఇంపార్టెంట్ గా ఒక పాత్ర వస్తుంది. ఎందుకంటే జిల్లా స్థాయిలో కొంతవరకు ట్రైనింగ్ లెవెల్లో కానీ జేడీ గారు కానీ కలెక్టర్ కానీ మనం వీలైన వరకు మీకు ట్రైనింగ్లు అదేవిధంగా మధ్య మధ్యలో ఒకసారి వెళ్ళి కలవడం అవి చేయొచ్చు. కానీ రోజు రైతు దగ్గర ఉండి వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చినట్టు చేయాలంటే క్లస్టర్స్. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోనికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత పాత్రికేయులపై ఉందని విజయవాడ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డైరెక్టర్ జి సురేష్ కుమార్ తెలిపారు. ఏలూరులో ఈరోజు పాత్రికేయులకు నిర్వహించిన వార్తా ల్యాబ్ వర్క్షాప్లో స్థానిక శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై జర్నలిస్టులకు పూర్తి అవగాహన ఉండాలన్నారు. స్వతంత్రం వచ్చాక ప్రతి రాష్ట్రానికి పిఐపి ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా లోకల్ మీడియాని ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు టైం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ప్రభుత్వ పథకాల మీద కానీ ప్రభుత్వం యొక్క ఆలోచనల మీద కానీ సంక్షేమ పథకాలు కానీ స్కీమ్స్ కానీ ప్రజలకు చేరవేయడంలో పిఐపి మీడియా ద్వారా తన కృషిని నిర్వహిస్తుంది. ఒక 1955 నుంచి నాకు తెలిసి 1955లో నుంచి బాగా యాక్టివ్ అయింది. సో మన రాష్ట్రంలో విజయవాడలో మన ప్రాంతీయ కార్యాలయం ఉంది. రాష్ట్రం విభజన జరిగాక ముందు హైదరాబాద్ ఉండేది మనకి ఉమ్మడి రాష్ట్రానికి. రాష్ట్ర విభజన జరిగాక విజయవాడ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటైంది. ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు నుంచి మన రాష్ట్రానికి సంబంధించిన స్కీమ్స్ స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడు ఇంప్లిమెంట్ ఏజెన్సీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని పథకాలు ఇస్తుంది, అన్ని పథకాలు డిజైన్ చేస్తుంది. బట్ ఇంప్లిమెంట్ ఏజెన్సీ వచ్చేసరికి స్టేట్ గవర్నమెంట్ కానీ డిస్ట్రిక్ట్ అథారిటీస్ కానీ వీళ్ళు ఇంప్లిమెంట్ చేయగలరు. దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజనల్ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2025 ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా భారతీయ రైల్వేలలో సమగ్రత, అప్రమత్తతతో పాటు జవాబుదారీతనం తదితర అంశాలపై ప్రసంగించారు. నిఘా అనేది విజిలెన్స్ విభాగం విధి కాదని, సమిష్టి బాధ్యత అని పేర్కొన్నారు. should be seen as an act of courage and not disloyalty. We should try to understand why the person is raising some grievance or some issue rather than dismissing it offhand as a politically inspired or have other vested interest. There may be vested interest, but we should filter that out and find out where the genuine grievance lies and try to address it. We have the Indian Railways a glorious history of 170 years. We have weathered many storms and emerged stronger. As we stand up at the cusp of modernization and transformation under Amrit Bharat Mission, the responsibility we carry towards the general public is immense, and the responsibility comes the expectation of impeccable integrity and transparency. Vigilance is not the exclusive domain of the Vigilance Department, as lot of people think. It is a day-to-day part of our lives. Every single member of our railway family. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని జేఎన్టీయూను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఈరోజు స్థానిక శాసనసభ్యుడు అరవింద్ బాబుతో కలిసి పరిశీలించారు. పలు నిర్మాణాలు ఇంకా అసంపూర్తిగా ఉన్న నేపథ్యంలో కలెక్టర్ పర్యటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కృతికా శుక్లా మాట్లాడుతూ 1400 మంది విద్యార్థులు చదువుతున్న విద్యాలయంలో హాస్టళ్లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకం వంటి సమస్యలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా బాయ్స్ హాస్టల్ 2 బిల్డింగ్స్, గర్ల్స్ హాస్టల్ 2 బిల్డింగ్స్ ఇవన్నిటి గురించి మాట్లాడడం జరిగింది. 4 monthsలో కంప్లీట్ చేసేస్తారు అన్నారు కాబట్టి శాంక్షన్ కోసం పర్స్యూ చేయడం జరుగుతుంది. కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ ఇంకా కొంచెం అవసరం ఉంది కాబట్టి దానికి కూడా అప్రూవల్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము. చాలా మంచి స్ట్రెంగ్త్ ఈ యూనివర్సిటీకి, 1400 పైన స్టూడెంట్స్ ఇక్కడ చదువుతున్నారు కాబట్టి వాళ్ళకి ఒక బస్ షెల్టర్ కూడా ఏర్పాటు చేయడానికి ఎంపీడీఓకి, పంచాయత్ సెక్రటరీకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఒక సెపరేట్ ఆర్టీసీ బస్ కూడా ఆల్రెడీ 2 బస్సెస్ వస్తున్నాయి. ఇంకోటి బస్ కూడా వీళ్ళకి స్టూడెంట్స్కి నర్సరావుపేట నుంచి రావడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఒక చిన్న విరామం. అక్క చూడు,
చూపించరా? చూపించు. నా ఫేవరెట్ కలర్. ఎప్పుడు షాపింగే. నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్? సేవింగ్ కి కూడా ఇదే వయసు. నాకు తెలుసు నాన్న. పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి. పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది. దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది. నాకు తెలుసు కదా. ఆర్బీఐ అంటుంది, చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. తిరిగి వార్తలకి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ముందస్తు సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రజాపిత ఈశ్వరీయ బ్రహ్మకుమారీలు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సత్యసాయి సెంటర్ ట్రస్ట్ ఆర్జే రత్నాకర్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది నుండి ప్రతి ఏటా సత్యసాయి రథోత్సవం జరుపుకోనున్నట్లు తెలియజేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఈరోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఓపీ, రేడియాలజీ, జనరల్ సర్జరీ, ఎమర్జెన్సీ, కాజువాలిటీ, ప్రసవాంతర వార్డులను పరిశీలించారు. అనంతరం రోగులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏంటంటే మెయిన్గా సర్వీసెస్ ఎలా ఉన్నాయి, డాక్టర్స్ ఎలాగా రెస్పాండ్ అవుతున్నారు, ఎలాగా సర్వీసెస్ అందిస్తున్నారు, ఎన్నిసార్లు వస్తున్నారు వార్డుకి, ఎన్నిసార్లు వచ్చి చూస్తున్నారు పేషెంట్ని, అలాగే మెడిసిన్స్ మందులన్నీ కూడా ఇక్కడే రాస్తున్నారా లేకపోతే బయటకి ఏమైనా పంపిస్తున్నారా, అలాగే డబ్బులు ఎవరైనా అడుగుతున్నారా, డిమాండ్ చేస్తున్నారా, ఇంకేమైనా ఇబ్బంది పెడుతున్నారా, భోజనం అది రోజు పెడుతున్నారా, ఎలా ఉంటుంది టేస్ట్, క్వాంటిటీ ఎంత సరిపోతుందా లేదా, అలాగే టాయిలెట్స్, మెయిన్గా టాయిలెట్స్ అవి మనకి హాస్పిటల్స్లో ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి టాయిలెట్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా ప్రజలకి అడగడం జరిగింది. సో అందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ముఖ్యంగా గైనిక్ వార్డులో అయితే అసలు పోస్ట్ నేటల్ వార్డులో చాలా బాగా చూసుకుంటున్నారని చెప్పారు. అన్ని దగ్గర బాగా చూసుకుంటున్నారు, అక్కడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మెయిన్గా డాక్టర్స్ బాగా సర్వీసెస్ ఇస్తే ఖచ్చితంగా పబ్లిక్ కూడా చాలా బాగా ఆదరిస్తారు అనేది అర్థమైంది. సో వార్డ్స్ అవన్నీ చూసాం, నీట్గానే ఉంది, టాయిలెట్స్ కూడా బాగానే ఉన్నాయి. సెల్ ఫోన్లు చోరీకి గురైన వెంటనే సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి పేర్కొన్నారు. ఈరోజు సుమారు 63 లక్షల రూపాయల విలువైన 315 మొబైల్ ఫోన్లను చాట్బాట్ సిఈఐఆర్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మొబైల్ పోగొట్టుకున్న వారు ఎటువంటి కంప్లైంట్ లేకుండా పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఇంట్లో కూర్చొని చాట్బాట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఒక 315 మొబైల్స్, మిస్సింగ్ ఫోన్స్ లేకపోతే థెఫ్ట్ ఇలాంటి రికవర్ చేయడం జరిగింది. అది ఆ మొబైల్ ఓనర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. దాంట్లో మన జిల్లా ద్వారా డెవలప్ చేసింది చాట్బాట్ ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది సిఈఐఆర్ పోర్టల్ మేము చాలా యాక్టివ్గా మన వాళ్ళు వాడారు. సో ఐ వుడ్ లైక్ టు కాంగ్రాచ్యులేట్ టు ద టీమ్. ప్లస్ ఇప్పుడు వరకు సుమారుగా దిస్ ఇస్ ద ఫేజ్ 13 ఆఫ్ ద ఫోన్ రికవరీ. టోటల్ 8,55 lakh వర్త్ ఫోన్స్ చిత్తూరు పోలీస్ రికవర్ చేసుకొని ఓనర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాంట్లో ఇప్పుడు మీరు చూస్తే ఈ ఫేజ్లో టోటల్ చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసినట్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. పుంగనూరు పట్టణంలోని డ్రైనేజ్ వ్యవస్థను ఈరోజు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రోజుకు 13 టన్నుల వ్యర్థాలను శుద్ధి చేయడానికి పుంగనూరులో వ్యర్థాల శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. చెరువు ఏదైతే ఉందో దానిని కూడా బ్యూటిఫికేషన్ చేసే కార్యక్రమాన్ని చేయాలని మరి బాబన్న కోరారు. దానిపైన కూడా మరి ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ సహకారంతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కూడా ఇనిషియేటివ్ తీసుకుని మరి అక్కడ పొంగమ్మ చెరువు ఆ ట్యాంక్ బండ్ ప్రాంతాన్ని కూడా అతి త్వరలోనే సుందరీకరించేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తాం. ఆ రకంగా ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కూడా అక్కడ క్రియేట్ చేస్తాం. మరి నగర ప్రజలందరూ కూడా మరి సాయంత్రం వేళ కానీ ఉదయం వేళ కానీ కాసేపు
ఈ ఏడాది డిసెంబర్ 12వ తేదీ నుండి 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో విజయవాడలో బిజినెస్ ఎక్స్పో నిర్వహించనున్నట్లు ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కర్రావు తెలిపారు. విజయవాడలో ఈ రోజు జరిగిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ ప్రతినిధుల సమావేశంలో ఎక్స్పో బ్రోచర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా భాస్కర్రావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పారిశ్రామిక వాణిజ్య కార్యకలాపాలు పెంపొందించడమే లక్ష్యంగా ఈ ఎక్స్పోని నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, పర్యాటక రంగాలపై సెమినార్లు నిర్వహిస్తామన్నారు. AP Chambers is promoting in a big way the opportunities emerging in the state, and we are also, last time we have organized a biggest expo in Vijayawada in November last year. So that was a multi-sector expo. Again, with the success of that expo, we are organizing this year, again in December 12th, 13th and 14th, a multi-sector expo to showcase our MSMEs in the state and also the products coming out from our industrialists. So that is, the expo is also an integrated seminars are included. 3 days we will have sectoral seminars. Experts from various sectors will come down and they will brief the participants on the opportunity challenges faced by those sectors. Similarly, we have included now this year the startups showcase and new product launches, new. తిరుపతి జిల్లాలో చిరుతల సంచారంపై ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా అటవీ శాఖ అధికారి సాయిబాబా తెలిపారు. తిరుపతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ సీసీ కెమెరాల ద్వారా చిరుతల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. 15 మంది బృందంతో చిరుతల కదలికలు గమనిస్తున్నామన్నారు. కమింగ్ టు అలిపిరి ఫుట్పాత్ కూడా ఇదంతా కూడా లెపర్డ్ మూమెంట్ ఏరియానే. బట్ ఏంటంటే అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే మనకి లెపర్డ్ ఇన్సిడెంట్స్ జరిగినాయో, ఎప్పుడైతే కొంచెం పెరిగినాయో, మనం కూడా ఒక 15 మెంబర్స్ టీం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలిపిరి ఫుట్పాత్ మీద ఒక 5 మెంబర్స్, ఒక 10 మెంబర్స్ టీమ్ రెగ్యులర్గా డే అండ్ నైట్ అప్ టు అంటే రాత్రి 1 గంట వరకు కూడా వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. వీటి మూమెంట్ ఎక్కడ ఉంది, ఎక్కడ తిరుగుతున్నారు. అలాగే మెట్ల మార్గంలో కొంచెం లైటింగ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. అలాగే పాదయాత్రులందరికీ కూడా సెన్సిటైజ్ చేయడం, జాగ్రత్తగా ఉండడం అని చెప్పడం అనేది చేయడం జరుగుతుంది ఇక్కడ. అలాగే ఇంకొక 5 మెంబర్స్ మనకి ఎస్వి యూనివర్సిటీ, వేదిక యూనివర్సిటీ అండ్ వెటర్నరీ కాలేజ్ ఏఎన్డి క్యాంపస్లో కూడా ఒక 5 మెంబర్స్ టీం అనేది రెగ్యులర్గా మార్నింగ్, ఈవినింగ్, పర్టికులర్గా ఈవినింగ్ టైమ్స్ 4 o'clock నుంచి స్టార్ట్ అయ్యి నైట్ వరకు కూడా వాళ్ళు తిరగడం జరుగుతుంది. అలాగే నెంబర్ ఆఫ్ కెమెరాస్ కూడా మనం పెట్టడం జరిగింది. ఇన్ఫ్రారెడ్ కెమెరాస్, అలాగే లైవ్ కెమెరాస్, వీటిలన్నింటి ద్వారా కూడా లెపర్డ్ మూవ్మెంట్ అనేది మానిటర్ చేస్తున్నాము. బీహార్ తొలిదశ శాసనసభ ఎన్నికల ప్రచారం ఈ సాయంత్రంతో ముగిసింది. 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 6వ తేదీన పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచారం చివరి రోజున పలు రాజకీయ పార్టీల నేతలు, స్టార్ క్యాంపెయినర్లు ర్యాలీల్లో పాల్గొని రోడ్ షో నిర్వహించారు. ఎన్డీఏ, మహాగఠబంధన్తో పాటు పలు రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను గెలిపించాలని కోరాయి. ఛత్తీస్గఢ్ బిలాస్పూర్ సమీపంలో 2 రైళ్లు ఢీకొన్న ఘటనలో 8 మంది మరణించారు, పలువురు గాయపడ్డారు. కోర్బా వైపు నుండి వస్తున్న మెము ప్యాసింజర్ రైలు బిలాస్పూర్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాజా శాంతి ప్రణాళికకు భారత్ మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ మరోసారి స్పష్టం చేశారు. ఢిల్లీలో ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గడియన్ సౌర్తో ఈరోజు ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేశారు. అనంతరం జైశంకర్ మాట్లాడుతూ భారత్, ఇజ్రాయెల్ దేశాలు ఉగ్రవాద సవాళ్లను ఎదుర్కొంటున్నాయన్నారు. India and Israel have a strategic partnership, and particularly in our case, the term has a real meaning. We have stood together in testing times, and we have created a relationship with a very high degree of trust and of reliability.
Our two nations face a particular challenge from terrorism. It is essential that we work towards ensuring a global approach of zero tolerance towards terrorism in all its forms and manifestations. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం దిశగా భారత సైన్యం దేశీయ ఆవిష్కరణను ప్రోత్సహిస్తూ రక్షణ రంగంలో నిర్ణయాత్మక సాంకేతిక ఆధిక్యతను సాధించడానికి కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఆర్మీలోని కమాండ్ విభాగం ప్రతికూల యుద్ధ పరిస్థితుల్లో ఖచ్చితత్వంతో పనిచేసే సామర్థ్యం గల డ్రోన్లను ప్రదర్శించింది. తుఫాను ప్రభావంతో అతలాకుతలమైన జమైకా, క్యూబాలో మెలిస్సాకు భారత్ సాయాన్ని అందించింది. భారత్ ఆరోగ్య మైత్రి భీష్మా కిట్లను, విపత్తు ఉపశమన సామాగ్రి, నిత్యావసర సరుకులను పంపింది. భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో ఒక్కో దేశానికి 20 టన్నుల చొప్పున సహాయ సామగ్రిని న్యూఢిల్లీ నుండి పంపించినట్లు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. 3D ప్రింటర్ రోబోట్లు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాల్లో నిర్మాణ రంగంలో గుర్తింపు పొందుతున్నాయి. భవిష్యత్తులో చంద్రుడిపై కూడా నిర్మాణాలను చేపట్టగలిగే విధంగా సిడ్నీకి చెందిన ఓ కంపెనీ షార్లెట్ అనే రోబోట్ను అల్యూమినియం, కార్బన్ ఫైబర్, 3D ప్రింటెడ్ ప్లాస్టిక్లతో తయారు చేసింది. ఈ రోబోట్ 6 కాళ్లు, 5.5 మీటర్ల పొడవు వరకు విస్తరించగలదు. ఈ రోబోట్ సిమెంట్కు బదులు కంక్రీట్ ఎర్త్ను ఉపయోగించి పొరలుగా నిర్మాణాలను చేపడుతుంది. అంతేకాకుండా నిర్మాణ స్థలంలో ఉంటేనే మట్టిని ఉపయోగిస్తుంది. దీనివల్ల ఉద్గారాలు తగ్గడంతో పాటు నిర్మాణ వ్యయం కూడా తగ్గుతుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చారిత్రక ప్రదర్శనశాల గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రజల సందర్శనార్థం అధికారికంగా ఈజిప్టులోని గిజాలో తెరుచుకుంది. ఈ మ్యూజియం ప్రత్యేకత గిజా పిరమిడ్లకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొత్తగా నిర్మించిన వాకింగ్ వే ద్వారా సందర్శకులు ఈ మ్యూజియం నుండి పురాతన అద్భుతాలను నేరుగా చేరుకోవచ్చు. ఈ మ్యూజియంలో దాదాపు 1,00,000కు పైగా కళాఖండాలు ఉన్నాయి. వీటిలో కొన్ని 6,000 సంవత్సరాల కాలం నాటి పురాతనమైనవి. ప్రధానంగా 1922లో కనుగొన్న టటన్ ఖామున్ సమాధి, ఇతర వస్తువులు ఈ ప్రదర్శనలో ఉన్నాయి. అంతేకాకుండా ప్రపంచంలోనే మొట్టమొదటి హ్యాంగింగ్ ఒలింపిక్స్ కూడా ఇక్కడ ఉంది. తుర్కియాలో హతాయ్ ప్రాంతంలో వ్యర్థాలను పునర్వినియోగం చేయడం ద్వారా సుస్థిర సందేశాన్ని చాటి చెప్పే ఒక అద్భుతమైన శిల్పాన్ని నిర్మించారు. హతాయ్ ప్రావిన్స్లోని ఆల్టిస్ట్ జిల్లా ప్రవేశ ద్వారం వద్ద 8 మీటర్ల ఎత్తు ఉన్న ఒక భారీ ఆలివ్ శిల్పాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రాంత సాంప్రదాయమైన ఆలివ్ సాగుకు, పర్యావరణ పరిరక్షణకు నిదర్శనంగా దాదాపు 50,000 వ్యర్థ లోహాల ముక్కలను ఉపయోగించి ఈ శిల్పాన్ని తయారు చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి ప్రతికూల సంకేతాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు సూచీలపై ప్రభావం చూపాయి. దీంతో సెన్సెక్స్ 500 పాయింట్ల మేర క్షీణించగా నిఫ్టీ 25,600 స్థాయి కంటే దిగువన ముగిసింది. ఈ ఉదయం 84,000 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 83,412, 84,068 మధ్య కదలాడింది. చివరికి 519 పాయింట్లు నష్టపోయి 83,459 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 165 పాయింట్లు తగ్గి 25,597కు చేరింది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.